నాకు వచ్చే కోపానికి ఎంటీ గాని కూర్చో బాగా కూర్చో. వాడిని కొట్టి నీ బీపీసీ అంబిషన్ నాశనం చేసి జైలుకి వెళ్తావా? ఆవేశపడకు, ఏం చేయాలో ఆలోచించు. హాయ్ బంగారం. హాయ్ బంగారం. ఎంజాయ్ చేయి. ఏంటమ్మా ఇలా అయిపోయా? వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నువ్వు లేకుండా ఎలా ఉండగలనుకున్నావు? అందుకే నీ విషయంలో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వెంటనే జాబ్ రిజైన్ చేసేయ్. రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు తీశారు, జాబ్ పోయింది. నీ క్లెయిమ్ జాబ్ నాకు వద్దు గానీ నేను క్యూటీవీకి రిజైన్ చేసేస్తా. బంగారం, నువ్వు బాధలో ఉన్నావుగా, మన ఏదైనా సాడ్ ఫిల్మ్ చూసి ఆ తర్వాత మన ఇద్దరు మా ఇంటికి వెళ్ళి అట్నుంచి నా బెడ్రూమ్కి వెళ్ళి ఒకరినొకరు గట్టిగా లిటిల్ ఇస్తారని బిడ్డ పుడతాడు. బాబాయ్, ఇంకోసారి బాబాయ్ మాత్రం పిలవద్దు. మరి ఇంతేజ్ వచ్చిన పెళ్లి కానీ నేను అబ్బాయిని పిలుస్తారేంటి? యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. నేనేంటో రేపు ప్రూవ్ చేస్తా. ఏంటి? రేపు నాకు పెళ్లి చూపులు, అమ్మాయిని ఓకే చేసి స్పాట్ లోనే నిశ్చితార్థం చేసుకుని నేనేంటో చూపిస్తా. నోరు మూసుకుంటారు ఇద్దరు. ఓ మా ఉడ్బి అనుకుంటా. హాయ్ డార్లింగ్. డార్లింగ్ కాదురా నీ అబ్బా, నేను మీ ఎండిని. నమస్కారం సార్. సార్ సార్ రేపు పొద్దున 10 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళి పెద్దిరెడ్డి గారిని రిసీవ్ చేసుకుని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసిరా. ఎర్లీ మార్నింగ్ 10 o'clock సార్? మిమ్మల్నిగా సార్? 10 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ రా. రేపు కాకుండా ఎల్లుండి అయితే ప్రాబ్లమా సార్? అక్కర్లేదు. ఒక రిజిగ్నేషన్ లెటర్ నా మొహాన భరిస్తే శాశ్వతంగా వెళ్ళక్కర్లేదు సార్. నేను చెప్పిన పని చేయరా యాదవా. ఓకే సార్. ఎప్పుడు పెళ్లి చూపులు పెట్టుకుంటే ఏదో ప్రాబ్లం. రేపు ఊరు నుంచి పెద్దిరెడ్డి గారు వస్తున్నారట, ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే నాకు రిసెప్షన్ ఉండదు. పెద్దిరెడ్డి గారు ఛానల్ గొప్ప అయితే నాకేంటి, నేను అసలు వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. నేను వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. 100 సార్లు చెప్పినా నేను వెళ్ళట్లేదు. నేను 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చెప్తున్నాను. నువ్వు వెళ్తున్నావు పెళ్లి చూపులకి, నీ పెళ్లి చూపులకి. అదేలాగా? మన ఛానల్ నడించేవాడు పెద్దిరెడ్డి, ఆడేవాడు మన లవ్ ఫుడ్ ఎండి. ఆల్ ఇన్ ఆల్ మన ఛానల్ ఫినాన్స్ కంట్రోల్ అంతా పెద్దిరెడ్డి చేతిలో ఉంది. అలాంటి పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి పడేసి ఫ్లాట్ చేసి ఇంప్రెస్ చేసి చిన్న సంతకం పెట్టించాం అనుకో, ఫినిష్. సూపర్ ఐడియా మామా. దివాకర్ రెడ్డికి పెద్దిరెడ్డి రాయినది. బంగారం లాంటి సిన్సియర్ రిపోర్టర్ బీబీసీ ఛానల్కి వెళ్తే అతనికే కాదు మన ఛానల్కి, రాష్ట్రానికి కూడా గౌరవంగా ఉంటుంది. నువ్వు వెంటనే అతని కాంటాక్ట్ గుడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వు మామా. ఈ దెబ్బతో నువ్వు బీబీసీకి వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ, నా మ్యారేజ్ గ్రీన్ సిగ్నల్ రెడీ. కానీ ఆ పెద్దిరెడ్డి కొంచెం డేంజర్ క్యాండిడేట్ అంటే జాగ్రత్త. డోంట్ వరీ, ఆ సంగతి నేను చూసుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు. ఏమాయా? వాళ్ళు నిలబడ్డట్టుగా మీకెలా తెలుసు? రెస్పెక్ట్ కోసం నిలబడి ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఓహో, చూసారా మా అల్లుడు గారిది మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్. రండి. ఏమ్మా షీలా, బాగున్నావా? బాగున్నాను సార్. అల్లుడు గారు, షీలా అని మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీపా? రేట్ ఎంత? ఏంటి? అదే శాలరీ ఎంత అని. 10,000 రూపీస్ సార్. వాయిస్ మార్చారండి. సారీ, మీకు చూపి అనుకున్నాను. ఆడియో కూడా వీకా. సరే రండి. వస్తానమ్మా. తగలేదండి. మెట్టుంది, నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే, ఇదే మన ఆఫీస్. ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు, ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి ఎండి చైర్ లో కూర్చోాలనుందా? రండి, నేను కూర్చోబెడతాను. అల్లుడు గారు, ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండిని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీకు కళ్ళిస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేనని చెప్తాను. ఇదేంటి ఇలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ అల్లుడు, అంధుడువైనా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను. కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడించే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పని చేయిస్తానండి.
అన్నాడు ఒక మహానుభావుడు. గుడ్డివాడితో కూడా పని చేస్తా అన్న పిచ్చివాడెవడు? నమస్తే సార్. నువ్వా? అదేంటి, ఇంతకు ముందు ఆయన మీరు చూసారా? నేనెలా చూస్తాను మావయ్య, నాకు కళ్ళు లేవు కదా. రండి అల్లుడు గారు, ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇది వరకు ఈయన ఓ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేశారు. కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే, అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి. మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం సింగిల్ ఇడ్లీ లాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు? మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పు చెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్ప చెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి అన్నట్టు మేనేజర్ గారు, అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేను వచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే. మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. సార్, ఆ వెధవలు ఎక్కడున్నారంటే? వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగు తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలిక్. వర్కాల్కహాలిక్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చక్రం అమ్మాయిలను కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టుల కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉత్సామాబాయ్ నేర్పించే కామెడీ. పిన్ను లాడేనా? అవును. ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్ళి గుద్దాలి. కాశ్మీర్ లో డ్రాప్. కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి. హలో, నాది దావుద్ బాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రాహిమా. హాయ్ అంకల్. ఓ మై గాడ్, లక్ష్మి నవ్వింది. తాగినంత దిగదా? సార్, ఫుల్ ట్యాంక్. ఓకే సార్. ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా? కొట్టాను సార్. ఇందులో ఒక 5 లీటర్లు నమ్మకం కొట్టమ్మా. నమ్మకమా? అదేనండి, నమ్మకం లభించిన రాశారు కదా. ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును. నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు సార్, నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం. ఆ విషయం మాకు అర్థం కావాలి కదా. నమ్మకం లభించినంటే నమ్మకం కొట్టించుకుందామని వచ్చాను ఇక్కడికి. తీరా ఇక్కడికి వచ్చాను కదా అని పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను. నమ్మకం పోస్తేనే పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేది. అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారన్నమాట, లేకపోతే ఇవ్వరన్నమాట. ఇస్తామండి. ఇవ్వం సార్. ఒకసారి రూమ్ లోకి వస్తారా? ఎందుకండి? అంటే నమ్మకం నలుగురు మధ్య ఇస్తే బాగోదు సార్, 4 గోడల మధ్య ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. రండి సార్. వస్తున్నా సార్. హ్యాపీగా ఉంటుంది. చేస్తున్నా సార్. వెరీ గుడ్. నమ్మకం సరిపోయిందా సార్? లోసుకులు ఎత్తి చూపి బతకాలనుకుంటే నా బతుకే లోసుకైపోయింది. నమ్మకం వద్దు. దండం బాబు. నమ్మకం అంటే మళ్ళీ రండి సార్. తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు. వడ్డించబోయిన లడ్లు. చాలు చాలు చాలు. ఏమిటండి ధర్మారావు గారు, ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చేవాళ్ళనే కదా. అలా అనకండి, ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాపోట్ల తత్వం కాదు బావగారిది. ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా భోంచేయవలసిందే. అంతే కదా. ఆయన చేతికి ఎముక లేదు, ఇంటికి తలుపు లేదు. ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి కడిగి వెళ్ళవలసిందే. అది రూలు. ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి. ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి, ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. మరి మన సందా కార్యక్రమం భోజనాలు అయ్యాక. బాబు నువ్వు కూడా వెళ్ళి భోంచే. నానా
నాన్న ఏమిటమ్మా ఏమిటి హడావుడి? ఓ పొగరుపోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మని అమ్మ నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బతటమా? వాడెవడో చెప్పు పద్మ. వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన చిన్ననాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అవహరించావు గానీ నువ్వు చేసి ఇచ్చిన పని ఏమిటి, రావటం ఏమిటి? చంద్రం వస్తున్నా. వాడి అవతారం చూడు, ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అబ్బాయి ఏంట్రా ఇది? పెళ్లి విషయం మాట్లాడాలి. అలాగే మాట్లాడదాం పద. పద్మ మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఈ కాయలు దేశానికే కాదండి, అందుకే 10 పట్టుకుపోతున్నా. అలాగే తీసుకెళ్ళు. ఈడేదో పెద్ద ఎడ్యుకేటెడ్ లాగా ఇంగ్లీష్ పేపర్ చూసేస్తున్నాడు, అందులో సినిమా బొమ్మలు చూస్తాడా? అన్నా ఏమిట్రా? ఈ ఏరియా అంతా మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారన్నా. ఏమని? మీరు వచ్చాక ఈ లాడ్జ్ కలరే మారిపోయిందంట. స్టోరేజ్ దగ్గర నుంచి డ్రైనేజ్ దాకా బాగా డెవలప్ చేశారంట. లాడ్జ్ లో రూములన్నీ ఫుల్ అయిపోతున్నాయంట. తొందరలో 5 స్టార్ హోటల్ అయిపోతుందని అందరూ చెప్పుకుంటున్నారన్నా. అవునన్నా, ఈ లాడ్జ్ కోసం నువ్వు రాత్రి పగలో కష్టపడి కుక్కలా పనిచేస్తున్నావు కదన్నా. ఏమిట్రా భజన మొదలు పెట్టావు? చిన్న రిక్వెస్ట్ అన్నా, రాత్రులప్పుడు చలి చంపేస్తుంది, నిద్ర అట్టట్లేదు. నువ్వు ఒక్క 500 ఇచ్చావనుకో, ఇద్దరం స్వెటర్లు కొనుక్కుంటామన్నా. 500? 5 పైసలు కూడా ఇవ్వను. ముష్టెతవా, ఈడొచ్చిన తర్వాత లాడ్జ్ ఎందుకు పనికి రాకుండా పోయింది. దరిద్ర పిల్ల. చాలు. అరే ఇదేంటి? స్వెటర్ కొనుక్కోండి. ఏంట్రా ఇది? నువ్వు నోర్మి, రాత్రులప్పుడు చలి చంపేస్తలేదా? స్వెటర్లు కొనుక్కోద్దా? థ్యాంక్స్ అండి. అయ్యో, ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ నెమ్మదిగా అవుతానులేండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రే పుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. తమరు కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నా. ఏమిటి పడ్డావా? ఎందుకంటే ఆనందం, అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడు వచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడు వస్తుంటే ఇక నా బతుకు కుక్క బతికే. చెప్పు. బయట ఉండే రాయండి. సంబరం ఒకటే తక్కువ. చెప్పు. కథానాయకుడు కళ్యాణ్ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి, కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను. చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను, గదిలోకి వెళ్ళి చీర తీసుకురండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలి తప్ప మరేం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్? కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీ ఎవరికి? అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా. అమ్మో, మీ చేత పని చేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కిపోరు. అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడానికి ఏమండి? దిక్కుమాలిన లాజికల్ చెప్పామంటే చెప్పొచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందు సభా. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు గాడి లేవు. ఒరే పుల్లయ్య, వస్తున్నానమ్మా. చన్నోర్మై, నేనే తీసుకొస్తా. పదా పదా. ఏమా
టైం 10 దాటింది. నీ పుత్రరత్నానికి ఇంకా తెల్లవారలేదా? లేస్తాలేండి, ఇంకా 11 కాలేదుగా. మీరు షెడ్కి వెళ్ళండి. అంటే నీ కొడుక్కి 11 గంటలకు కానీ తెల్లవారదా? మిస్టర్ సూర్య, టైం ప్రకారం ఉదయించి ఎందుకేమో ప్రాణాలు తీస్తావు? ప్రశాంతంగా 1 గంటగా నిద్రపోనివచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీరు మరీను? రాత్రి బాగా పొద్దుపోయి పడుకున్నాలేండి. ఆహా, నైట్ డ్యూటీ చేసేచ్చాడా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అర్ధరాత్రి దాకా ఊరి మీద బాలాదు తిరిగి ఎవరిలో దొరుకుతున్నట్టు. ఏంటి న్యూసెన్స్? ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? పొద్దున ఎదవకోలా. అరే రే రే, అప్పుడే నిద్ర లేసే వెంటనా? పైన ఎండ వచ్చిందా? అట్ట జొత్త వెంటే ఎరిమొఖం. ఆ గదిలో పరుపు దుప్పటా వేయి, అబ్బాయికి నిద్ర తాలేదు, పడుకుంటాడు. అలాగే. నువ్వు పద నాన్న, పడుకుందు. పడుకో. నువ్వు తక్కువే, ఆ ఫ్యాన్ అయ్యవే. అలాగేనండి. నానా నానా, ఏంటి నానా? నువ్వు మళ్ళీ నిద్ర లేచేసరికి నేను షెడ్ లో ఉంటాను. ఒక్క మాట నిద్రపో నాన్న. ఏంటది? ఏం లేదు, ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? వాడేంటి మెట్రికులేషన్, నేను గ్రాడ్యుయేట్. నేను వెళ్ళి వాడి చేతి కింద పని చేయాలా? చేతి కింద కాదురా, ఫ్యాన్ కిందనే చెప్పారు. ఏడ్చాడు. పొద్దునే నిద్ర చెడగొట్టింది కాకుండా కుళ్ళు జోకులోటి. ఎలానా కాసేపు పడుకునే. ఒరేయ్, ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు. అంటే ఇప్పుడు నేను పళ్ళు తోకోవాలా? అబ్బే అక్కర్లేదు నాన్న, వేసవ పళ్ళు ఎప్పుడైనా తోకోవచ్చు. నువ్వు పడుకో నాన్న, పడుకో. నిద్రపో నాన్న, నిద్రపో. కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందన్నా. గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్దిరా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్నా. నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా. నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు. నిన్ను కొట్టిన దున్నపోతు గాడేవాడు. క్యాంటీన్ వాడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను. మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు. అవు. ఓకే ఓకే, రండ్రా. ఉట్టిగానే కొట్టాడు. తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి అంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లాగా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్, గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారన్న, ఇజ్జత్ పోతుందన్నా. వద్దు, వెళ్దాం పదరా. నా మాటినన్నా, ఇజ్జత్ పోతుందన్నా. చేయదురు, వదులు, చేయదురు, వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? కొట్టొద్దు నేను చెప్పరా? చెప్పరా? నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు ఎందుకు 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 కొట్టింది? ఎందుకురా? ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకుంటే వాడిని ముక్కలు అవును, ఈ ఊర్లో ఏమైనా టూలెట్లు ఉన్నాయా? అట్లాంటి ఏమీ లేవండి. ఎవరైనా కాలగొట్టుకెళ్లాల్సిందే. నవ్వంత అవసరమా? గ్లాసులన్నీ అవనాయప్పా? పాలు 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 పాలు. ఇదంతా మీ పనా? ఏంటయ్యా గొడవ? పాల కోసం అండి. మరి పోయి ఉంటేగా పోయటానికి. ఆ పిల్ల పాలలో ఏం కలుపుతుందో తెలియదు కానండి, కాయకుండానే పాలన్నీ ఖర్చు అయిపోతున్నాయండి. ఎవరా పిల్ల? నా పెట్టరా, దీనికి కోల్డ్ ఫార్మే కాదు, పాల కేంద్రం కూడా ఉన్నట్టుంది. ఏ పోతుందిరా పాలు నా పెట్ట. పాలు వచ్చినాయిగా, 4 స్పెషల్ టీ. డబ్బులు నాయి. నా గుడ్డికి నీ డబ్బు చెల్లు. గుడ్డు రూపాయిగా, మిగిలిన డబ్బు అడ్వాన్స్.
ఎలాగో నా పెట్ట నీ మీదేగా వచ్చి గుడ్డు పెట్టేది. కళ్ళు పెట్టి